12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పెను. మనము విజయం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని వాక్యంలో వ్రాయమన్న ప్రకారం ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఆయన మనల్ని ఊరేగించే దేవుడు. హల్లెలూయ. ఓటమి అన్నటువంటిది విశ్వాస జీవితంలో అసలు వినపడకూడదు. ఎప్పుడు కూడా విజయోత్సవంతో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఊరేగిస్తూ ఉంటాడు. హల్లెలూయ. అంటే ఎప్పుడు సంతోషం చేత మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన జీవితాల్లో ఎలా గెలవాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఒక యుద్ధము లాంటిది. కాబట్టి యుద్ధంలో సైనికులకు మంచి తర్ఫీదు ఇస్తారనమాట. వాళ్ళకి అసలు మరణం అంటే భయం ఉండదు. మరణం అంటే భయపడే వాళ్ళు యుద్ధంలోనికి వెళ్ళలేరు, యుద్ధము చేయలేరు. వారు అసలు సైన్యంలో పనిచేసేదానికి పనికిరారు అన్నమాట. అందుకే ఏం చేస్తారు తెలుసు, అసలు వాళ్ళు ఫుల్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. స్లైడ్స్ కూడా వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇస్తారంట. ఎట్లా ట్రైనింగ్ ఇస్తారంటే రెచ్చగొడతారంట వాళ్ళను. ఎంత రెచ్చగొడతారంటే అసలు ప్రాణాలు అర్పించేదానికైనా రెడీ అయిపోతారంట. నక్సలైట్లో ఫుల్ ట్రైనింగ్ ఇస్తారంట. ఇంటర్మీడియట్ APRJCలో మేము భద్రాచలంలో చదివేటప్పుడు అక్కడ మొత్తం అడవి అన్నమాట. చుట్టూ అడవి, మధ్యలో మా హాస్టల్ ఉండేది. అక్కడికి వచ్చేవాళ్ళు నక్సలైట్లు. అన్నలు అనేవారు అనమాట. నక్సలైట్లు ఏమంటారంటే అన్నలు అంటారు అనమాట. వచ్చి కొంతమందిని పిలుచుకొని పోయేవాళ్ళు. కొంతమంది వ్యక్తులను పిలుచుకొని, స్టూడెంట్స్ పిలుచుకొని వెళ్ళి అడవుల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం ఇట్లంతా చేసేవాళ్ళు అనమాట. ఎలా తయారు చేస్తారంటే వాళ్ళను, ప్రాణం అంటే అసలు భయమే లేకుండా భయం అంటే ఏమిటో తెలియని రీతిగా వాళ్ళని సానబడతారనమాట. ఇక్కడ కూడా వ్రాయబడిన మాట ఏమిటంటే ఇవన్నీ లోకానుసారమైన యుద్ధాలు. అసలు ఈ యుద్ధాలు అసలు ఏమాత్రం కూడా ఎన్నదగినవే కాదనమాట. మనం చేసే యుద్ధమే అతి గొప్ప యుద్ధాలు. సో అక్కడ ఏమంటున్నాడంటే మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు, అంటే ప్రాణానికి తెగించిన వారు అన్నమాట. విశ్వాసులు ఎలా ఉండాలంటే ప్రాణానికి తెగించేవారు ఉండాలి. ఓ చిన్న ఆశీర్వాదం పోయిందని దేవుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక నాకు బాగా తెలుసు అనమాట. దేవుడు భలే గొప్ప కార్యం చేశాడు జీవితంలో. ఎంత సంతోషం అంటే నిజంగా జీవితం అంతా టోటల్గా మారిపోయింది అన్నమాట. ఎంత మారిపోయిందంటే అంత మారిపోయింది. ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. అసలు ఈ జీవితం గురించి అసలు మీకు ఎవరికి తెలియదు అనేవాడు అనమాట. నేను వెక్కిరించేవాడిని ఎప్పుడు కూడా. ఏమైనా వెక్కిరించావంటే అబ్బా భక్తుడు వచ్చినాడబ్బా, బైబిల్ భక్తుడు వచ్చినాడబ్బా అని ఎక్కిరించేవాడిని. ఏమన్నా ఇట్లా దిగుతీవి, మొత్తం బైబిల్లో దిగుతీవి, అంత బైబిల్ సేనలో కలిసిపోతీవి అని వెక్కిరించేవాడిని. నేను వెక్కిరిస్తే నీకు తెలియదురా, నీకు ఇందులో ఎంత గొప్పతనం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో నీకేం తెలుసురంటే, ఏమో లేబ్బా మా జీవితం మాకు చాలా బాగుంది, నువ్వేంది ఇట్లా అయిపోతావు నువ్వు అని మేము అనేవాళ్ళం అనమాట. చాలా ఆనందించేవాడు, సంతోషాన్ని మాత్రం చాలా అనుభవించేవాడు. అయితే ఏమైందంటే ఆయనకు పరీక్షలు వచ్చాయి. పరీక్షలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు అంతే. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతూనే దేవుని వదిలిపెట్టేశాడు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాసి పాస్ కావచ్చు కదా. దేవుడు నాకు సహాయం చేయలేదని చెప్పేసి దేవుణ్ణి ఈ రోజు వరకు కూడా, ఇది జరిగింది ఎప్పుడంటే దాదాపుగా ఒక 25 సంవత్సరాలు ఉంటుంది. 25 సంవత్సరాల క్రితము రక్షణ కార్యం జరిగింది. ఈ రోజు వరకు కూడా మళ్ళీ దేవుని దగ్గరికి రాలేదు. కారణం పరీక్షలో ఫెయిల్ అయ్యాడని. మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు. సాతాను ఎవరికి భయపడతాడు అంటే ఎవరైతే తెగిస్తారో వాళ్ళకు భయపడతారు. మీ పక్కన ఒకసారి నువ్వు తెగించావా అని అడగండి. అబ్బాయి ఇంతవరకు ఆలోచించలేదంటారా? అన్నిటికీ రెడీనా? ఇంకా అలాంటప్పుడు అసలు ఇంకా ఏం చేయలేడు సాతాను. ఇంకా వదిలేస్తాడనమాట. మేము ఏమనుంది, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు బాగా వాడి ప్రయత్నాలని చేశాడు. ప్రతి
శోధనను ముగించి అని ఉంటుంది. అంటే నీకు ఏ శోధన నువ్వు ఎదుర్కొంటున్నావో, భవిష్యత్తులో కూడా నువ్వు ఎదుర్కొనబోతున్నావో, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నారో ఆ ప్రతి శోధనను యేసయ్య పైన సాతాను ప్రయోగించాడు. 3 అనుకోవద్దండి, 3 ముఖ్యమైనటువంటి శోధనలు అన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవడము. ఆ 3 పాపాల 3 శోధనలు. దాని తర్వాత దానితో లింక్ ఉన్నటువంటివి ప్రతి శోధనను ముగించి అని ఉంటుంది అన్నమాట. ప్రతి శోధన, ఎన్ని శోధనలో, ఎన్ని రకాల శోధనలో, అయితే ప్రతి శోధన కూడా వ్రాయబడిన వాక్యం చెప్పి యేసయ్య వాన్ని జయించాడు. జయించిన తర్వాత ఏమని వ్రాయబడిందో తెలుసా? అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాను. నాకు టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ, నాకే పడుతున్నాయి దెబ్బలన్నీ కూడా, నేను గొయ్యి దొరికితే నేనే పడుతున్నాను అని చెప్పి ఆయనను విడిచి వెళ్ళిపోయాను. తర్వాత ఆ శోధనలను మరెప్పుడు కూడా వాడు తీసుకొని రాలేదు. మరెప్పుడు రాలేదు, ఆ శోధనలు రాలేదు. వాడు చేయగలిగినంత ఏమిటంటే మనుషులను ప్రేరేపించి హింసించేటట్టు. ఎట్లా హింస? అది కూడా ముట్టుకునేదాన్ని కూడా వాళ్ళకి అర్హత లేదు, ఎవరికి కూడా. హల్లెలూయా. ముట్టుకునేదానికి కూడా అర్హత లేదన్నమాట. ఎందుకు? బైబిల్ వ్రాయబడింది, ఆయన సమయం ఇంకను రాలేదు గనుక. ఓసారి ఆయన అసలు కొండపై నుంచి త్రోసేయాలని తీసుకొని పోతారంట. మనుషులందరూ ఉండగానే మధ్యలోంచి వెళ్ళిపోయాడని వ్రాయబడింది వాక్యంలో. మధ్యలోంచి ఇట్లా దాటుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు? ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి. సో సాతాను చేయగలిగినంత ఏమిటంటే తర్వాత మనుషులను ప్రేరేపించి తిట్టేటట్లు, హింసించేటట్లు, విమర్శించేటట్లు మాటల ద్వారా గాయపరచాలని ప్రయత్నం చేశాడు. ముందు శోధన లేవు, ఎందుకు? గెలిచేశాడు అన్నమాట. ఏమండి? సో నేను 10వ తరగతి రాశాను, నేను పాస్ అయిపోయాను. నేను మళ్ళీ రాస్తానా? మళ్ళీ పెడతారా నాకు పరీక్ష ఏమన్నా? లేదు, నేను పాస్ అయిపోయాను. హల్లెలూయా. ఒక శోధనను నువ్వు జయిస్తే మరలా ఆ శోధన దాదాపుగా రాదన్నమాట. అయితే ఆ శోధనలో నువ్వు మళ్ళా పడుతున్నావు అనుకో, నువ్వు పాస్ అయ్యేంతవరకు అది వస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ముందే దాన్ని ఎదుర్కొని వాక్యానుసారంగా మనం పాస్ అవుతే ఏమవుతుంది? ప్రమోషన్ వస్తుంది మనకు. ఏ వ్యక్తి కూడా సులువుగా ఏమండి హెచ్చించబడ్డం. రక్షణ ఉచితమే, పాపక్షమాపణ ఉచితమే, స్వస్థత ఉచితమే, అన్నీ ఉచితమే. కానీ దేవుడు వాడుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే పరీక్షలన్నీ దాటుకొని రావాలన్నమాట. నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు. నమ్మకత్వాన్ని చూసే దేవుడు హెచ్చిస్తాడు. ఒక సంఘం పెరిగిందంటే మామూలుగా పెరగదు. ఒక వ్యక్తి బాగా వాడబడుతున్నా అంటే బాగా మామూలుగా జరగదు. మామూలుగా శరీరరీతిగా కొన్ని లక్షణాలను బట్టి జరగదు. కానీ రహస్య జీవితంలో ఏమి జరిగి ఉంటుందో దాన్ని బట్టే బయట వృద్ధి కనపడుతుంది. 4 గోడల మధ్య ఏం జరుగుతుందో, దేవునికి ఆ వ్యక్తికి సాతానుకు మధ్య ఏం జరుగుతుందో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రాణానికి వారు తెగించినటువంటి వారు అన్నమాట. సో కాబట్టి అపవాది కొన్ని నాళ్ళు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయాను అని వ్రాయబడి ఉంటుంది. ఈ లోకాధికారి వస్తున్నాడు, అసలు వాడికి సంబంధించింది నాలో ఏమీ లేదన్నాడు యేసయ్య. అంటే వాడు శోధించేదానికి నా దగ్గర వానికి ఏమీ లేదు అన్నాడు ప్రభు. ఇంతగా మనం తెగిస్తే శోధనలు నిజంగానే తక్కువైపోతాయి. ఎంత వచ్చినా కూడా విమర్శల ద్వారా శోధనలు వస్తాయి, మనుషుల ద్వారా శోధనలు వస్తాయి. అంతకు తప్పనిచ్చి ఇంకా వేరే శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము వీటిని మళ్ళీ 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 వాడు శోధించి వాడు టైం వేస్ట్ చేసుకోడు. ఎందుకు? మనకి టైము చాలా చదివాం కదా, కొంచెమే ఉందంట. వాడు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాడు చెప్పండి? ఇంకొకరి మీద ప్రయోగిస్తాడు వాడు. సపోవాదికి వాడు టైం అస్సలు వేస్ట్ చేయడం లేదు. మనం అస్సలు వాడిని చూసి కూడా కొన్ని నేర్చుకోవాలన్నమాట. వాడిని చూసి మొండితనం నేర్చుకోవాలి. వాడు నరకానికి పోతానన్నా కూడా వాడు చూడండి ఎంత మొండిగా పని చేసుకుంటున్నాడు. వాడికి తెలుసు వాడి డెస్టినీ, అయినా కూడా వాడిని పని చేసుకుంటున్నాడు. ప్లస్ సమయం కొంచెమే తెలుసు. కొంచెం సమయాన్ని ఎట్లా వాడుతున్నాడు చూడండి. పేపర్ తెరిస్తే అన్ని సాతాను కార్యాలు కదా, ఒక్కటైనా దేవుని కార్యం కనపడుతుంది చెప్పండి పేపర్లో. న్యూస్ ఛానల్ చూస్తే అన్ని బ్రేకింగ్ న్యూస్లే. ఏంటి బ్రేకింగ్? మైండ్ని బ్రేక్ చేసే న్యూస్లు అన్నీ కదా, బ్రేకింగ్ న్యూస్లే అన్నీ. ఏంటి? సాతాను కార్యాలు. ఆడ యాక్సిడెంట్ జరిగింది, ఎవరి కార్యాలు అవి? సాతాను కార్యాలు. ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళు వీళ్ళని చంపారు, బ్రేకింగ్ న్యూస్. ఎవరి కార్యాలు అవి? సాతాను కార్యాలు. వాడు చూడు ఎంత విచ్చలవిడిగా, ఎంత నిరాటంకంగా వాడు చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకు? టైం కొంచెమే ఉంది కాబట్టి మనకు కూడా టైం కొంచెమే ఉంది. ప్రభు చెప్పాడు నేను త్వరగా వస్తున్నాను అన్నాడు.
మనకు కూడా టైం కొంచెం ఉంది కాబట్టి మనం కూడా టక్క అన్నీ సెట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ లూజ్ ఉన్నాయో నట్లు స్క్రూలు అన్నీ ఎక్కడెక్కడ లూజ్ ఉన్నాయో అన్నీ టైట్ చేసుకొని తెగించి, దేవా ఐఎమ్ రెడీ, నువ్వు ఏం చేయాలనుకున్నావు నా జీవితంతో చెయ్యి ప్రభువా. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ ప్రార్థన దగ్గరికి రాగలడో ఆ వ్యక్తిని దేవుడు ప్రపంచ స్థాయికి దేవుడు హెచ్చిస్తాడు. బాగా వినండి, హల్లెలూయా. ఒక వ్యక్తి, యేసయ్యా నేను రెడీ, నేను అన్నిటికీ తెగించా, నువ్వు ఏం చెబితే అది వదులుకుంటా, ఏం కోరుకోమంటే నేను కోరుకుంటా, నువ్వు ఏమి చెబితే, నువ్వు దేన్ని వదులుకోమంటే వదిలేస్తా, ఏది కోరుకోమంటే అది కోరుకుంటా, నేను ఇక మీదట నా కొరకు జీవించను, నువ్వు ఏం చేస్తే, నువ్వు ఏమి చెబితే అది చేసేదానికి ఐ యామ్ రెడీ, ఐ యామ్ సరెండరింగ్ ఆల్ టు యూ. నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నా, ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా అని ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేసి ఆ మాట పైన నిలబడతాడో ఆ వ్యక్తిని దేవుడు ప్రపంచ స్థాయి వ్యక్తిగా దేవుడు హెచ్చిస్తాడు. ఆ మాటలు ఉంటున్న మీలో ప్రపంచ స్థాయిలో పేరు రాగలిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉన్నాం, కానీ రాబో కాలంలో ఇలా ఉండదు నీ పరిస్థితి. ప్రొవైడెడ్ ఎప్పుడు? వెన్ యూ సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్, వెన్ యూ సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్. మొత్తం నువ్వు సంపూర్ణంగా సమర్పించ, లార్డ్ ఐఎమ్ రెడీ, నేను అన్నిటికీ తెగించా, ఏం వదులుకోమంటే చెప్పు, నేను వదులుకుంటాను. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి వదులుకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నువ్వు ఏమైనా వదులుకుంటే అవి 100 మరలా వస్తాయి భూమి మీద. సో కాబట్టి దేవుని కొరకు మనము నిలబడగలిగినప్పుడు అపవాది బలహీనుడైపోతాడు. మామూలుగా మనం లోకంలో మాట్లాడుతుంటాం కదా, బరి తెగించిన వాళ్ళు, బరి తెగించిన ఇంకేం చేస్తాం మనం. సాతాను మన గురించి అలా మాట్లాడు, వీళ్ళు తెగించినారు అబ్బా, వీళ్ళు బరి తెగించినారు, వీళ్ళతో కష్టం, వీళ్ళతో పెట్టుకుంటే మన టైము వేస్ట్ అవుతుంది. ఇంకా ఏమవుతుంది, వీళ్ళని ఇబ్బంది పెడదామంటే వీళ్ళు మరింత ప్రబలమై వర్ధిల్లుతారు. కెన్నెత్ హ్యాగిన్ గారు అంటారు అనమాట, నేను బ్రతికినన్ని సంవత్సరాలు సాతాను ఏడవని రోజు అంటూ ఉండదు అనమాట. కెన్నెత్ హ్యాగిన్ గారు, నేను బ్రతికినన్ని సంవత్సరాలు సాతాను ఏడవని రోజంటూ లేదు. వాడు ప్రతిరోజు ఏమని ఏడుస్తున్నాడంటే తెలుసా, అనవసరంగా వీడికి పెరాలసిస్ ఇస్తేనే, అనవసరంగా వీడిని చంపాలని ప్రయత్నం చేస్తేనే, ఊరికి అలా వదిలేసింటే మామూలుగా బ్రతుకుండేవాడు కదా, ఊరికి వదిలేసింటే మామూలుగా సాదాగా బ్రతుకుండేవాడు కదా. అనవసరంగా ఎవరూ బాగు చేయలేని పెరాలసిస్ ఇచ్చా, ఏ వైద్యుడు నయం చేయని గుండె జబ్బిచ్చా, ఇంకా పాతి పెడదామని గోతి కూడా తవ్వారు. కెన్నెత్ హ్యాగిన్ గారు వాళ్ళ అమ్మమ్మ వచ్చి, నాన్న నువ్వేం బాధపడద్దు, త్వరలో దేవుని దగ్గరికి వెళ్తావు, అయితే ఒకటి చెప్పు, నీ భూస్థాపన కార్యక్రమము ఎవరితో చేయించాలి చెప్పు, ఆయన్నే. నీకు ఏ డ్రెస్ వేయాలి నీ శరీరానికి, ఏ పాట పాడాలి, ఎవరు వచ్చి ప్రసంగం చేయాలి అని ఆయన్నే అడగ. కెన్నెత్ హ్యాగిన్ గారినే. ఆయన మంచం మీద పడి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చి చివరి కోరిక అంటారు కదా, మామూలుగా చివరి కోరిక ఏంటి అని సినిమాలో చూస్తుంటాం కదా మనం, ఊరి వేసే ముందు నీ చివరి కోరిక ఏంటి అంటే అంత సెటిల్ అయిపోయాడు అనమాట. హీఈస్ గోయింగ్ టు డై, హీఈస్ అబౌట్ టు డై, గొయ్యి కూడా రాపారంట. యాక్చువల్గా చిన్నప్పుడు ఏం చేశారని తెలుసా, ఇంకా చనిపోయాడని తోటలో వేశారంట. ఆయన చనిపోయాడని చిన్నప్పుడు పుట్టిన వెంటనే చనిపోయాడని తోటలో వేసి ఇక గొయ్యి దవ్వారంట. అప్పుడు ఉన్నట్టుండి అని కేక వేశాడంట. కేక వేస్తే ఎవరండి ఇంకా ప్రాణం ఉందని మళ్ళీ వెనక్కి తెచ్చారనమాట. కెన్నెత్ హ్యాగిన్ అంటే ప్రభు చెప్పాడంట, దేవుడు నువ్వు పుట్టిన వెంటనే నిన్ను గర్భంలోనే చంపాలనుకున్నాడు వాడు, పుట్టిన వెంటనే చంపాలనుకున్నాడు వాడు. నీకు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఖచ్చితంగా చంపాలనుకున్నాడు వాడు. సో ఇవన్నీ సాతాను చేశాడనమాట. 16 నెలలు పక్షవాయువుతో రోగంతో మంచం మీద ఉన్నాడు. కాళ్ళు చేతులు ఏమీ ఆడవు. ఒక మాట అంటే సైగ చేసేవాడంట. మాటలు కూడా స్పష్టంగా మాట్లాడేవాడు కాదు. మైండ్ కూడా సరిగా పనిచేసేది కాదు. కళ్ళు కూడా చాలా చెమ్మగా కనిపించేవంట. బైబిల్ చదవడేదానికి కూడా చాలా ఇబ్బంది అనమాట. ఈనాడు మన కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చేతులు బాగా పనిచేస్తున్నాయి, నడుస్తున్నాం, కూర్చోగలుగుతున్నాం. మనం చేయలేని పని, మనం సరిగా చేయలేని పని ఆయన అటువంటి స్థితిలో వాక్యాన్ని చదివి 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 పాస్టర్ గారు వస్తారంట. ఒక పాస్టర్ వస్తాడంట, వచ్చాడు
బాబు ఏం కాదు, కొన్ని రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, దేవుని దగ్గరికి వెళ్తాం. ఈయన ఆత్మలోనేమో నేను ఖచ్చితంగా బాగవుతాను అన్న నమ్మకం ఉంటుందన్నమాట. ఎవరైనా పాస్టర్ని పిలిపించి ప్రేయర్ చేసుకుందామంటే వస్తాడంటే వచ్చేసి నీళ్ళు చల్లిపోతాడనమాట. ఆయనకున్నటువంటి విశ్వాసం పైన నీళ్ళు చల్లిపోవడం. కుమారుడా నువ్వేం బాధపడద్దు, కొన్ని రోజులు అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఆల్ థింగ్స్ విల్ బి సాల్వ్డ్, ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్యూ డేస్ అని చెప్పేది. ఇదేంట్రా, నేను బాగా కావాలని నేను కోరుకుంటే వీళ్ళు నువ్వు చచ్చిపోతావు అంటున్నారు అని చెప్పాడు. నాకు ఏ పాస్టర్ను నాకు నా దగ్గరికి పంపించదు, పాస్టర్లు వద్దు, డాక్టర్లు వద్దు, ఎవరు వద్దు, ఎవరిని రానివద్దు, నేను ఒంటరిగా బైబిల్తో కూర్చుంటేనే నాకు బాగా విశ్వాసం ఉంది అని చెప్పి ఎంత విశ్వాసం ఆయనకు డెవలప్ అయిందంటే, ఓ రోజు పిలిచాడంట. వాళ్ళ అమ్మమ్మని పిలిచి 16 నెలలు మంచం మీద ఉన్నాడు, 16 నెలలు నడవలేదు, 16 నెలలు మంచం పైన ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మని పిలిచి రేపు నా బట్టలు ఐరన్ చేయమ్మమ్మ అని చెప్పాడంట. పడుకున్నాడు, పక్షవాతం రోగంతోనే ఉన్నాడు, నా బట్టలు ఐరన్ చేయమ్మమ్మ అనంట. అంటే చూసి బాధలు ఏదో అట్లా అంటున్నాడులే అని అనుకున్నదంట. లేదమ్మమ్మ నా బట్టలు ఐరన్ చేయన్నాడంట. మరుసటి రోజు వాళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తుంటే లేచి వెళ్ళిపోయాడు. 16 నెలలు పక్షవాతం ఉన్నటువంటి వాడు. అసలు చూసి మొత్తం ఆశ్చర్యపడ్డారన్నమాట. పరిగెత్తడం మొదలు పెట్టాడు, ఇంకా సంపూర్ణంగా బాగయ్యాడు. బాగైనప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? దేవుడు ఏ రోగాన్నైనా బాగు చేయగలడు. హల్లెలూయా. సాతానును కించపరచని రోజు అంటూ ఉండదు అనమాట కెన్నీ త్యాగన్ గారు. అందుకే చెప్తానమాట, వాడు నాకు జబ్బునిచ్చినందుకు వాడు రోజు ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఊరికి అనవసరంగా ఇటుకి జబ్బిస్తేనే. కాబట్టి సాతాను ఇటువంటి సత్యం తెలిసిన వాళ్ళ జోలికి ఎక్కువగా ఎందుకు రాడు అంటే, ఏమైనా సమస్య తెస్తే వాళ్ళు ఇంకా వర్ధిల్లుతారు, వాళ్ళకు పరిష్కారాలు తెలుస్తాయి, వాళ్ళు ఇంకా దేవునికి దగ్గరగా పోతారు. దేవుని నుంచి దూరం చేద్దాం అనుకుంటే వీలేంటి నాయన, దేవుని నుంచి దూరం చేద్దామంటే ఏమైనా ఇబ్బంది కలిగేస్తే సర్రని ఫాస్టింగ్ చేస్తారు, పెంచుతారు, సౌండ్ పెంచుతారు. వీళ్ళను ప్రోత్సహించడానికి ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయనది కూడా అటువంటి నేచర్ అన్నమాట. నేను బాగా ఎప్పుడంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఇంక అప్పుడు దుమ్ములు చెబుతాను అనమాట. అప్పుడు మామూలుగా ఉంటాం, కానీ ఏదైనా సమస్య సవాలు వచ్చిందంటే ఇంక అంతే. సాతానా ఈ సమస్య తెచ్చినందుకు నువ్వు ఏడవక తప్పదు, నీవు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి మరి మొదలు పెడతాను నేను. హల్లెలూయా. వాడు హీ విల్ డెఫినెట్లీ రిగ్రెట్ ఎనీ అటాక్. నీ పైన ఎటువంటి దాడి వాడు చేసినా కూడా వాడు జీవితకాలం అంతా అనవసరంగా జోలికి పోతేనే అని బాధపడతాడు వాడు. ఎప్పుడు మనము ఆ టైంలో మనము తెగించి దేవుని దగ్గర నుంచి జవాబులు తెచ్చుకున్నప్పుడు. మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. సాతానుతో అస్సలు సహవాసం చేయకూడదండి. మనం సాతానుతో అస్సలు సహవాసం చేయకూడదు. సాతాను స్టఫ్ దేన్ని కూడా అసలు లోపలికి రానివ్వకూడదు. అసలు చాలా కోపం ఉండాలి మనకు. ఎంత కోపం అంటే అంత ఉగ్రత ఉండాలి. వానికైనా ఉగ్రత ఉండేది ఏమండి? వాడైనా మహాకోపంతో మహా ఉగ్రత వచ్చాడు భూమి మీదకి. మాకు లేదు ఆ కోపం. దేవుని యొక్క కోపం ఉంది మనకు. కెన్నీ త్యాగన్ గారు దయ్యాలను వెళ్ళగొట్టడం చూస్తే అసలు ఆయన చూపుతోనే చచ్చిపోతాయేమో అనిపిస్తుంది అనమాట. అంత కోపాన్ని ప్రదర్శిస్తాడు. దురాత్మలన్నా రోగాలన్నా అసలు అంటాడు, దెయ్యాన్ని చూస్తే అసలు పిచ్చి పడుతుందంట ఆయనకు, అంత కోపం అంట. దయ్యాన్ని చూసినా, తన కుమారుడికి ఏదైనా పడిసం వచ్చినా కూడా, పడిసం లక్షణం కనపడినా కూడా పిచ్చి కోపం వస్తుందంట కెన్నీ త్యాగన్కు. ఎంత ధైర్యం! ఎన్ని గుండెల్ని, నా కుమారుడిని తాగేదానికి ఎన్ని గుండెల్ని, గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది నా ఏరియా, ఇది నా సర్కిల్, ఇది నా కుటుంబము, నా కుమారుడు, ఇది నా సంఘము. హల్లెలూయా. 12 సంవత్సరాలు కాపరిగా పనిచేశాడండి. 12 సంవత్సరాలు కాపరిగా పనిచేశాడు అని చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? 12 సంవత్సరాల్లో ఒక్కరిని కూడా పాతి పెట్టలేదన్నాడు. 90 మంది మరణ పడక మీద ఉన్నటువంటి 90 మందిని వెనక్కి తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. 90 మందిని వెనక్కి తీసుకొని వచ్చాడు. లేకపోతే 90 మందిని పాతి పెట్టాల్సిందే. ఎన్ని తలిచినా ఎన్ని అడిగినా జరిగేది ఆయన చిత్తం అనుకుంటుంటే 90 మందిని పాతి పెట్టాల్సిందనమాట. 90 మందిని కూడా ఏంటి, ఇది నా సంఘము, ఈ జనులు నా జనులు, నా ఏరియాకు నువ్వు వచ్చేదానికి వీల్లేదు. హల్లెలూయా.
ఎంత విశ్వాసం అండి, విశ్వాస వీరుడు ప్రియులారా. ఆయన విశ్వాస వీరుడు. ఆయన పైన సాతాను దాడి చేశాడు. కాబట్టి ఏం చేశాడు? దగ్గర 70 సంవత్సరాలు సాతానును కించపరచని, సాతాను కార్యాలను లయపరచని రోజంటూ లేదన్నమాట ఆయన పరిచయంలో. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఆయన ద్వారా ఎలాంటి వాళ్ళు ఈనాడు మనం కూడా ఇంత తయారెత్తున్నామంటే ఆయన వల్లనే. హల్లెలూయా. ఆయన నేర్చుకున్నటువంటి వాటినే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా లక్షల మంది ఈనాడు సాతానుకు ఇబ్బందికరంగా, సాతానుకు ప్రమాదకరంగా మారారు. ఇంకా వాడు బాధపడ్డారా చెప్పండి? అనవసరంగా కెన్నితేగను చెనుక్కున్నానే, అనవసరంగా కెన్నితేగను చెనుక్కున్నానే, వదిలేసింటే ఏదో మామూలుగా జీవించిండేవాడు కదా, ఏదో చిన్న తలనొప్పి ఏదో ఇచ్చింటే సరిపోయింది కదా, అనవసరంగా నేను చెనుక్కున్నానే. పగబట్టినాడు అన్నమాట జీవితకాలం అంతా సాతాను మీద, సాతాను పైన, రోగాలపైన, అవిశ్వాసం పైన, సాతాను కార్యాలపైన పగబట్టాడనమాట. ప్రతిరోజు కూడా ఆ రీతిగా మనము తయారు కావాలి, ఆ రీతిగా మనము ఉండాలి ప్రియులారా. సో కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అప్పుడు పెరగడం నేర్చుకోవాలి, అప్పుడు ఎదగడం నేర్చుకోవాలి. అప్పుడే వేర్లు లోపలికి వెళ్తాయి. హల్లెలూయా. అప్పుడే గింజలకు పొట్టుకు మధ్య తేడాను దేవుడు చూపిస్తాడు. పొట్టును వేరు చేస్తాడు, గింజలను నాటి వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. కాబట్టి కెన్నితేగన్ గారు ఎప్పుడు కూడా అంటుంటారు అనమాట, వాడు నా గురించి నన్ను ముట్టినందుకు వాడు మూల్యం చెల్లించుకున్నాడు. అది ఆగిపోతుందా చెప్పండి? ఈ బోధ ఆగిపోతుందా? రెండవ రాకడ వరకు ఈ బోధ కొనసాగుతూనే ఉంటుంది. ఎంత మూల్యం చెల్లించుకోవాలి చూడండి. ఈనాడు మన ద్వారా, ఈ పరిచయ ద్వారా ఎంతమంది తయారవుతున్నారు? ఇదే సాగిపోతుంది. ఇదే రెండవ రాకడ వరకు సాగిపోతుంది. ఏంటి మన యొక్క స్వభావము, ఏంటి మన లక్షణము? సమస్య వచ్చినప్పుడు మనం ఎదుగుతాం, సమస్యలు వచ్చినప్పుడు ఇంకా బాగా ఎదుగుతాం మనము. హల్లెలూయా. అందుకే పౌలు గారు రాస్తుంటాడు, రోషము గలవారై ఉండుడే. మనుషుల ఎడల కాదు మనం రోషాన్ని చూపించాల్సింది, మహా ఉగ్రతను, కోపాన్ని మనుషుల ఎడల కాదు మనం చూపించాల్సింది, అపవాది ఎడల మనం చూపించాలి. హల్లెలూయా. ఒకసారి ఆయన కెన్నితేగన్ గారి సంఘంలో ఒక 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అనమాట. చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళాడు అనమాట. ప్రభు దగ్గరికి వెళ్తే వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలన్నాడు అనమాట. ఏం ప్రభు అన్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. ఏం ప్రభు అంటే, ప్రభు చూపించాడు, ఇలా ఒక తెర ఉంది కదా, ఒక తెర ఇట్లా స్క్రీన్ తెరిచి చూపించాడంట. చూపిస్తూనే ఆయనకు భూమి మీద ఏం జరుగుతుందో కనిపిస్తుందంట. భూమి మీద ఏం జరుగుతుందంటే వాళ్ళ పాస్టరు కూర్చొని అడుగుతున్నట, నేను ఒప్పుకోను ప్రభు, దీనికి నేను ఒప్పుకోను, వయసు 40 ఏళ్ళే, నేను ఒప్పుకోను కెన్నితేగన్, నేను ఒప్పుకోనని చిన్నగా మాట్లాడుతుంటే యేసయ్యకు స్పష్టంగా వినబడుతుంది అనమాట, మీ పాస్టర్ నిన్ను రానియడం లేదప్పా, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. శరీరంలోకి వచ్చిన వెంటనే ఎక్కడ పాస్టర్ ఎందుకు రప్పించినావు నువ్వు నన్ను అనవసరంగా? పరలోకంలో హాయిగా ఉన్నాను, అక్కడ సన్నిధి, అక్కడ ఆనందం, అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించినావు అని వచ్చాడంట. దేవుడు అంత అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అటువంటి స్థాయిలో మనం జీవించగలం. విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి, విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. అందుకే విశ్వాస బోధ అంటే అపవాదికి భయం, విశ్వాసము అంటే వాడికి భయం. ఎందుకు? విశ్వాసం అనే డాలు చేత శత్రువు ప్రయోగించే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పివేయగలం. హల్లెలూయా. ట్రాఫిక్ పోలీస్ ఏం పెట్టుకుంటాడు? స్టాప్ పెట్టుకుంటాడు, ఇలా చూపిస్తాడు, అంతే. చూపిస్తూనే ఏం చేయాలి? మాట్లాడాల్సిన పని కూడా సాతాను ఎక్కడ కనబడితే యేసు నామములో అంటే వాడు ఆగిపోతాడు. ఎప్పుడు? విశ్వాసం ముందు స్థిరులై ఎదిరించాలి. నువ్వు అంటావు యేసు నామములో పో అంటే లొంగడం లేస్తారంటావు. ఎందుకు లొంగడం లేదు? ఫెయిత్లో డెవలప్ కా, ఎక్సర్సైజ్ చేయి. ఒకసారి అంటేనే నీకు విశ్వాసం అంతా రాదు, ఒకసారి వింటేనే విశ్వాసం అంతా రాదు. ఎక్సర్సైజ్ చేయి. నాకు కండలు కావాలనుకో, నాకు బైసెప్స్ బాగా కావాలి, ఏం చేయాలి? ఒకరోజు మొత్తం డంబెల్స్ అంతా ఎత్తి చేస్తే వస్తుందా? ఓ 3 నెలలు 6 నెలలు బాగా చేస్తే ఏమవుతుంది? 6 ప్యాక్ అంతా తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటారు 6 ప్యాక్? 50 ఏళ్ళ వాళ్ళు కూడా 6 ప్యాక్ తెచ్చుకుంటున్నారు అనమాట. ఎలా తెచ్చుకుంటున్నారు? 6 నెలలు విపరీతంగా కష్టపడతారు అనమాట. ఫెయిత్ కూడా ఒక మజిల్ లాంటిది, విశ్వాసం కూడా ఒక కండరం లాంటిది. విశ్వాసాన్ని ఎప్పుడు డెవలప్ చేసుకునే క్రమంలో ఉండాలి. ఎందుకంటే మన ఆధారమే విశ్వాసం ప్రియులారా. విశ్వాసము ద్వారానే మనం బ్రతకాలి అన్నమాట. దాన్ని మనం డెవలప్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? మనకు తిండి పెట్టే ఉద్యోగాన్ని కానీ, తిండి పెట్టే వ్యాపారాన్ని కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏం ప్రయోజనం చెప్పండి?
కంచంలో మట్టి వేసుకున్నట్లే కదా. మనకు ఒక పని ఉంటుంది, ఆ పనిలో మనం నిర్లక్ష్యంగా మనం చేస్తుంటే మన నోటికాడ తిండిని మనం కొట్టుకున్నట్టే కదా. సో అసలు మనం బ్రతికేదే విశ్వాసం మూలంగా. కాబట్టి మన టైం అంతా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే దానికి వెచ్చించాలి. అక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎలా వస్తుంది విశ్వాసం? హల్లెలూయా. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెవులో పెట్టుకొని ఎప్పుడు కూడా వాక్యం వింటున్నారంటే 90% సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినట్లే. ఇంకా ఆ అలవాటుని ఎవరైనా ఆ అలవాటు దాని ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రసంగాలు వింటున్నారు అంటే ఇంకా సెట్ అయిపోయారు అన్నమాట. ఇంకా సెట్ అయిపోయారు ఇంకంతే. హల్లెలూయా. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. విశ్వాసమందు స్థిరులైతేనే దేవుడు సంతోషిస్తాడు. విశ్వాసమందు స్థిరులైతేనే వాడు కూడా 7 మార్గాల్లో పారిపోతాడు. సో కాబట్టి ప్రాణానికి మనం తెగించినటువంటి వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. సో ఈ యుద్ధ భూమిలో దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేసే దేవుడు, ప్రాణాలు తీసే దేవుడు కాదు, కానీ దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. చాలామంది హతసాక్షులు అంటుంటారు. ఎప్పుడండి హతసాక్షులు? సంఘము అప్పుడే పుట్టింది. సంఘము అప్పుడే పుట్టింది. వాళ్ళకి ఈ బైబిల్ లేదు. ఇప్పుడున్న ప్రత్యక్షతలు వాళ్ళకి లేవు. ఎలా పోరాడాలో వాళ్ళకి తెలియదు. సంఘము పసిపిల్లలాగా ఉండింది కాబట్టి హతసాక్షులు అయ్యారు. అసలు లెక్కచారం ప్రకారం ఇప్పుడు హతసాక్షులు కాకూడదు. దేవుని యొక్క స్వరం ప్రకారం విని ముందుకెళ్తే హతసాక్షులు కారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దేవుని యొక్క స్వరం విని చక్కగా వెళ్తే ఒక దెబ్బ కూడా పడకుండా దేవుడు కాపాడతాడు. అది తెలియక చాలామంది జ్ఞానము లేక దేవుని యొక్క స్వరం వినకపోగా దేవుడి సలహా తీసుకోక తమ యొక్క ఆలోచన చొప్పున పోతూ నష్టపోతున్నారు. అంత తప్పనించి అది దేవుని చిత్తం కానే. సో కాబట్టి ఇటువంటి జీవిత విధానాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీరు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువును మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? పాపము చేయడం వల్ల కాదండి. ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించే రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి. నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు. దేవునికి చిత్తం కాదు. దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు. దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని, ఈ భూమి పైన దేవుని కలిగి, వాగ్దానములు కలిగి మీరు సంతోషము చేత, నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, జీరో రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 94400031. మరి యొక్క నంబర్ 94400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.